నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరొక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే మునగాకు కారప్పొడిని చేస్తున్నానండి. మీరు కూడా ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ కారప్పొడిని తప్పకుండా చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి ఈ పొడిని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం మునగాకు పొడిని తినడం వలన వందల వ్యాధులను మన దగ్గరికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, చిన్న పెద్ద ఇలా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ తినొచ్చు. మరి ఈ మునగాకు కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కారప్పొడి చేయడానికి ముందుగా మునగాకు తీసుకోవాలండి. సో నేను ముందుగానే ఆకు తెంపి పెట్టుకున్నాను. నేను ఈ ఆకు ఊరి నుంచి తెప్పించుకున్నానండి. ఊర్లో మనకి చాలా చెట్లు ఉంటాయి కదా, సో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. మనకి సిటీలో అయితే దొరకదు. ఇలా తెంపి పెట్టుకున్న మునగాకుని వాటర్లో వేసి 2-3 సార్లు నీట్గా కడగాలండి. ఇలా కడగడం వలన మునగాకులో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి మొత్తం క్లీన్ అవుతాయి. ఇలా శుభ్రంగా వాష్ చేసిందని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని మునగాకు అంతా ఆరబెట్టుకోవాలి. మనం ఈ మునగాకు తడిగా ఉన్నప్పుడే ఫ్రై చేస్తామనుకోండి, క్రిస్పీగా రాదు, కర్రీలాగా అయిపోతుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఫ్యాన్ కింద 1 అవర్ ఆరబెట్టాను. చూసారు కదండి, ఇలా తడి అంతా ఆరిపోతుంది. మనం ఇక్కడ తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఆరిపోతుంది, ఎక్కడ కూడా తడి ఉండొద్దు. నేను కారానికి కావాల్సిన ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. మీరు కనుక ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ మిర్చి తీసుకోండి. బట్ నేను ఇక్కడ నా క్వాంటిటీకి తగ్గట్టు నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలకి తొడిమెలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తొడిమెలు మొత్తం తీసాక ఇలా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా అండి, చిన్న చిన్న ముక్కలుగా నేను పక్కన పెట్టుకున్నాను. చాలా స్పైసీ ఉంటుంది. మునగాకు వచ్చేసి ఇలా పొడి పొడిగా తయారైందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కడ కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలండి. తడి ఉండొద్దు. తడి లేని ప్లేట్లోకి చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వాడుతున్నానండి, ఎక్కువ అసలు వాడట్లేదు. ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకునే ఎండుమిరపకాయలు వేసి వేయించండి. ఇక్కడ ఎండుమిరపకాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. మనం ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు ఒక రకమైన ఘాటు స్మెల్ వస్తుంది కదండి, సో అది రాకుండా ఉండడానికి లైట్గా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసాక లైట్గా ఫ్రై చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎండుమిర్చిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. మనం ముందుగానే ఆరబెట్టుకున్న మునగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం మంటను
హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేయాలి. ఇక్కడ నాకు మునగాకు ఫ్రై చేయడానికి 10 minutes టైం పట్టిందండి. చూడండి, ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. మునగాకు ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో మీరు ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా పట్టుకుంటే క్రిస్పీగా రావాలి. మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న పప్పు దినుసుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. అలాగే 2 tablespoon సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి గ్రైండ్ చేసుకోవద్దు. ఇట్లా బరకగా రావాలండి. చూసారు కదా, ఇట్లా బరకగా రావాలి. ఇప్పుడు అదే జార్లో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మునగాకును వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మునగాకు కారపొడి రెడీ అయింది. ఈ మునగాకు కారపొడి మనకు 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఏదైనా గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే మునగాకు కారపొడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.